నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాల జుమ్మా మసీదులో ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల పట్టణంలో రంజాన్ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని స్థానిక జుమ్మా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని చారిత్రాత్మక జుమ్మా మసీద్లో ముస్లిం పెద్దలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మసీద్కు చేరుకున్న ఆయనకు ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి పంక్తిలో కూర్చొని ఇఫ్తార్ విందు స్వీకరించారు. అనంతరం దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వారితో కలిసి నమాజ్ ఆచరించారు. పవిత్ర మాసంలో సేవా దృక్పథాన్ని చాటుకుంటూ ముస్లిం బాలికల మద్రసా అభివృద్ధికి రవిచంద్ర కిషోర్ రెడ్డి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆయన చేసిన ఈ సాయం పట్ల మద్రసా నిర్వాహకులు, ముస్లిం పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. రంజాన్ మాసం అంటేనే ప్రేమ, సహనం మరియు దాన ధర్మాలకు ప్రతీక. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, ఈ పవిత్ర మాసం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, మన నంద్యాలలో ఐక్యత, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోరుకుంటున్నారు. పవిత్రమైన రంజాన్ మాసం ఒక్క పొద్దు ఉంటున్నటువంటి సోదర సోదరి మనందరికీ కూడా రంజాన్ ఉపవాస దిన శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ పవిత్ర మాసంలో ఎంతో బాధ్యతాయుతంగా తమ కష్టాలని, పక్క వాళ్ళ కష్టాలని తమ కష్టాలుగా భావించి వారికి సహాయం చేస్తూ ఈ ఒక నెల మొత్తం ఎంతో పవిత్రంగా భావించి ఈ మాసంలో మసీదుకి వచ్చి దువా చేసుకొని ఒక అల్లా ఒక
ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి, ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాబోయే ఈద్ నాడికి ఈద్ ముబారక్, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలనేది అల్లా ఒక దీవెనలు ప్రతి ఒక్క కుటుంబంపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ముస్లిం కుటుంబాలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమం నేడు నంద్యాల పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శిల్పా చారిటీస్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి చేతుల మీదుగా 600 మందికి రంజాన్ తోఫా కిట్లను అలాగే మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శిల్పా చారిటీస్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి నిరంతరాయంగా రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని శిల్పా సేవా సమితి ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇలాగే దాల్మిల్ అమీర్ బాషా నిరంతరాయంగా రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. దాల్మిల్ అమీర్ బాషాను అనేక మంది స్ఫూర్తిగా తీసుకొని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, మరిన్ని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దాల్మిల్ అమీర్ బాషా మాట్లాడుతూ ప్రతి ఏడాది రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉందని, వారి ముఖాల్లో చిరునవ్వు చూడటమే తన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. మీ అందరికీ రంజాన్ ముబారక్. ప్రతి సంవత్సరం నిరంతరం, ఒక సంవత్సరం కూడా ఆగకుండా ప్రతి సంవత్సరము మనం సంపాదించే దాంట్లో ఒక వంతు తీసి సహాయపడే వాళ్ళకి ఇవ్వాలనుకోవడం ఒక గొప్ప ఆలోచన. ఇది నేను ముందు మా మామయ్య దగ్గర నుంచి నేర్చుకున్నా, శిల్పమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. తర్వాత మళ్ళీ ఇంత శ్రద్ధగా ప్రతి సంవత్సరం దేవుడు ఇచ్చిన దాంట్లో మనం 10 మందితో పంచుకోవాలన్న ఆలోచన మళ్ళీ నేను అమెరికా చూశాను. సో నిజంగా అన్న, ఇంతమందిని కలుస్తూ ఉంటా, ఇన్ని ప్రోగ్రాంలకు వెళ్తూ ఉంటా, కానీ ఇది మాత్రం మీరు చేసేది నిజంగా నాకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది ఇక్కడికి వస్తే. సో నీలాంటి వాళ్ళు చాలా మంది ఉండాలి, నిన్ను స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా. అండ్ మీ అందరికీ కూడా ఈద్ ముబారక్. రంజాన్ శుభాకాంక్షలు మరియు ఈద్ ముబారక్. ఈ ప్రోగ్రాంకి వచ్చిన మన శిల్పా నాగిరెడ్డి మేడం గారికి చాలా ఈరోజు మేడం హైదరాబాద్ నుంచి మన ప్రోగ్రాం కోసం ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా మేడం గాని రవీణ గాని కంటిన్యూగా మనం గెలిచి పార్టీలో ఉన్నా లేకున్నా కంటిన్యూ మన ప్రోగ్రాం కోసము ప్రతి సంవత్సరం మనకు హాజరుగా ఉంటారు. కేవలం మన ఈ 3 టౌన్ ఏరియా వాళ్ళ ప్రజలందరికీ మేడం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మనం ఈరోజు ఈ రంజాన్ కిట్లు మరియు శారీస్ ఇవ్వాలని, అంటే ప్రతి సంవత్సరం మనం కంటిన్యూగా క్రమం తప్పకుండా పార్టీలో ఉన్నా లేకున్నా మనం ఖచ్చితంగా కంటిన్యూగా ఇచ్చుకుంటూ వస్తున్నాము. తర్వాత అంటే మనం సంపాదించే దాంట్లో దేవుని వల్ల మనం కొంచెం సంపాదించుకున్న దాంట్లో అమౌంట్ తీసి పెట్టుకొని ఈ అమౌంట్ పంచుకుంటా వస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ నేతల తీరుపై వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పట్టణంలోని బొమ్మలసత్రం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కూటమి నేతల అరాచకాలను ఎండగడుతూ
భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు చైర్మన్ బీఆర్కే నాయుడు తన పదవికి కలంకం తెచ్చారని వైసీపీ నేతలు మండిపడ్డారు. పవిత్రమైన పదవిలో ఉంటూ ఆయనకు సంబంధించిన రాసలీలల వీడియోలు బహిర్గతం కావడం సిగ్గుచేటని విమర్శించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ కేసులో ఉన్నారని, ఇటువంటి వ్యక్తులు ప్రజా ప్రతినిధులుగా ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ వ్యవహారంపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా ప్రశ్నించిన వారిపై దాడులు, వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. కూటమి అంటేనే కల్తీ, లడ్డూ కల్తీ అని నిరూపించలేకపోయారు. కానీ వీరి పాలనలో నైతికత మాత్రం పూర్తిగా కల్తీ అయిపోయిందని వైసీపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. వివాదాస్పద వీడియోల నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్కే నాయుడుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీపై ప్రభుత్వం విచారణ జరిపించాలని, రాజకీయ వేధింపులు, దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్, కౌన్సిలర్ మేసా చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్లు సుబ్బరాయుడు, నంద్యాల అసెంబ్లీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మనోజ్ కుమార్, వైసీపీ నాయకులు ఎర్రన్న, సాయిరాం రెడ్డి, భాస్కర్ రెడ్డి, మాలెపాటి ఆంజనేయులు, తిమ్మరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు నంద్యాల మాజీ శాసనసభ్యులు సమన్వయకర్త రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సహకారంతో నంద్యాలలో అంబేద్కర్ సెంటర్ దగ్గర గౌరవ టీటీడీ చైర్పర్సన్ బిఆర్ నాయుడు గారిని ప్రవర్తనకు వ్యతిరేకంగా, లైంగిక దాడులకు వ్యతిరేకంగా ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని చెప్పేసి ఇక్కడ మేము నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఏదనేది కూడా ఎవరికి ప్రజలకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ను వాళ్ళు ఏం చేయాలా, ఏమిటికి కేర్ ఆఫ్ చేయాలా అని అనుకుంటారో కూడా చాలామంది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ విధమైనటువంటి లైంగిక దాడులకు కేర్ ఆఫ్ అడ్రస్గా చేయాలన్నా, లేకపోతే కనుక మారక ద్రవ్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చేయాలన్నా, లేకపోతే కనుక మన మరణాలకు చేయన్నా, నిరుద్యోగానికి కేర్ ఆఫ్ చేయన్నా, కల్తీకి చేయన్నా, లేకపోతే కనుక మన ప్రైవేటీకరణకు చేయన్నా, ఈ విధంగా అనేకమైనటువంటి అంశాల మీద ఈరోజు ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని మేము నిరసిస్తున్నాం. ఈరోజు మనము ఏవైతే ఈ లైంగిక దాడులకు పాల్పడిన వారు, మారక ద్రవ్యాలు సేకరించిన వారిని, ఈ విధమైన వారిని పార్టీ నుంచి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలా, ప్రభుత్వంలో కూడా వాళ్ళను ఉంచకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వీటన్నిటినీ, గత ప్రభుత్వాలను నిందించడం మానేసి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా అరికట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు, TV5 అధినేత, వారికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే వ్యభిచారంలో ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి వాళ్ళకి ఈ అవకాశాలు ఇస్తుందంటే, వ్యభిచారం బాగా చేసే వాళ్ళకి, అవినీతికి పాల్పడే వాళ్ళకి, కల్తీ మద్యము, కల్తీ నీళ్లు, ఈ క్వాలిఫికేషన్స్గా పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు చేసే వాళ్లకు అవకాశాలు ఇస్తుందనేది మనకు పత్రికాముఖంగా బాహాటంగా తెలిసిన విషయం. బిఆర్ నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉంటూ పవిత్రమైన ఆ దేవాలయాన్ని కాపాడాల్సిన వ్యక్తి. ఒక మహిళతో సీసీ కెమెరాలలో ఆయన ప్రవర్తన అనేది అన్ని ఛానళ్ళు చూపించినప్పటికీ ఆయన సమర్థించుకునే విధానం చూస్తే చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ అధికారం ఇచ్చారన్నట్టుగా మాట్లాడుతున్నారు. మన రాష్ట్ర గవర్నర్ గారు, అదేవిధంగా రాష్ట్రపతి గారు, మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలను ఈ మీడియాలో చూపిస్తున్నారో తెలియదు, కానీ మీరు ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టి ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ నారా లోకేష్, ఈ బిఆర్ నాయుడు వారిని మీరు చర్యలు తీసుకొని ఇలాంటి వారిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి పదవుల నుంచి తొలగించాలని కోరుతూ మేమందరం కూడా అదే విధంగా మేము ఇక్కడ చేరి నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అంటేనే దాడులు, మాదక ద్రవ్యాలు అమ్మించడం, ప్రతి విషయంలో కూడా కల్తీని చేయడం. మరి ఇప్పుడు సోదరుడు రవణ చెప్పినట్టు కూటమి వెంటనే కల్తీ, ప్రతి పని కూడా కల్తీగానే చేసే ఈరోజు కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది.
మరి అందుకోసమనే ఈరోజు మరి బిఆర్ నాయుడు గారు ఏదైతే తిరుమలలో ప్రపంచంలోనే అత్యున్నతమైన దేవస్థానంలో ఉన్న తిరుమలలో ఈరోజు బిఆర్ నాయుడుకు మరి పదవి చేపట్టడం జరిగింది. చేపట్టినప్పటి నుంచి కూడా ఎన్నో వ్యర్థమైన కార్యక్రమాలు చేసి ఆ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మరి దీనికి సంబంధించి గతంలో మన ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి నాయకులు కూటమి నాయకులు చెప్పినట్టుగా లడ్డూలో అపవిత్రత జరిగిందని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. లడ్డూలో కల్తీ జరిగింది, జంతువుల అవశేషాలు కలిశాయి, కొవ్వు కలిశాయని చెప్పని మరి ఎంతో పవిత్రంగా భావించే, ప్రపంచంలో ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డును అవహేళన చేసిన దానికే ఈరోజు దేవుడు వారికి శిక్ష విధించాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే జరిగే ప్రతీది కూడా ఈరోజు చూస్తుంటే మరి వాళ్ళ కూటమిలో ఉన్న నాయకులు వాళ్ళు చేస్తున్న తప్పులన్నీ ఆటోమేటిక్గా 20-30 ఏళ్ల నుంచి వీళ్ళకున్న ఆ సంబంధాలను ఈరోజు వీడియోల రూపంలో బయటికి రావడం జరిగింది. వాటిని కూడా వక్రీకరిస్తూ ఈరోజు బిఆర్ నాయుడు గారు మాట్లాడడం, ఎవరైనా ప్రశ్నిస్తే రాజకీయంగా వారిని ఎదుర్కోవడం, అలాగే వారి మీద దాడులు చేయడం, అలాగే మరి మహిళల పైన కేసులు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు కేసులు పెడతారా? ఇంతవరకు సమంజసమని కూడా మేము సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. నంద్యాల డిఎస్ఏ ఫెన్సింగ్ కోచ్ పై వేధింపుల వ్యవహారం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. గత 9 ఏళ్లుగా క్రీడా ప్రాధికార సంస్థలో కోచ్గా సేవలందిస్తున్న లక్ష్మీనారాయణ అనే ప్రభుత్వ ఉద్యోగి ఒక క్రీడాకారిణి తల్లిదండ్రుల నుండి ఎదుర్కొంటున్న మానసిక వేధింపులపై గలం విప్పారు. నా పేరు లక్ష్మీనారాయణ అండి. నేను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఫెన్సింగ్ కోచ్గా గత 9 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గతంలో నేను డ్రోన్లో వర్క్ చేయడం జరిగింది. 2003 నుంచి నేను ఇక్కడ నంద్యాల డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఫెన్సింగ్ కోచ్గా ఉన్నాను. నా దగ్గరికి 47 మంది పిల్లలు ప్రాక్టీస్కి వస్తారు. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న పిల్లలందరూ మంచి శిక్షణ పొందుతూ జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్నారు మరియు అనేక పథకాలు తీసుకొచ్చారు. మొన్న డిఎస్సిలో కూడా 2 జాబ్స్ రావడం జరిగింది మా వీల్ చైర్ ఫెన్సింగ్ గేమ్ మీద. ఇప్పుడు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, శ్రీమతి విజయశాంతి గారు అని ఒక లేడీ మా దగ్గర ప్రాక్టీస్కి వచ్చే తన కూతుర్ని తీసుకొని వచ్చింది గత సంవత్సరం ఆగస్టు నెలలో. తను వచ్చే సమయానికి అండర్-10-12, తన కూతురు వయసు వచ్చేసి అండర్-8, తను వచ్చే సమయానికి అండర్-10-12 నేషనల్స్ అయిపోవడం జరిగింది. అయిపోయిన తర్వాత కూడా తనకి బేసిక్ ప్రాక్టీస్ ఇస్తూ తనని నెక్స్ట్ నేషనల్స్కి తయారు చేస్తున్నప్పుడు, లేదు నా కూతురికి ఇప్పుడే నేషనల్స్ కావాలి, నా కూతురిని నువ్వు ఆడిపించట్లేదు, నువ్వు ఓన్లీ కొందరు పిల్లలకు మాత్రమే చేస్తున్నావు అని చెప్పి నిరాధారణమైన ఆరోపణలు నా మీద చేస్తుంది. తర్వాత ఆమె శాప్ చైర్మన్ గారిని, శాప్ విసిఎండి గారిని, కలెక్టర్ గారిని కలిసి నా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా డిఎస్డిఓ గారు కూడా ఆమె కంప్లైంట్ స్వీకరించడం జరిగింది. తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంక్వైరీకి 2 వచ్చారు. వచ్చి జనవరి 21/1/2026 నా మీద ఎంక్వైరీ జరిగింది. దాని తర్వాత శ్రీమతి విజయశాంతి గారు రోజు స్టేడియంకి రావడము, నా వీడియోస్ ఫొటోస్ తీస్తూ నన్ను చాలా ఇబ్బందికి గురి చేస్తూ పీజీఆర్ఎస్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ పీజీఆర్ఎస్కి సంబంధించి 2 టౌన్ సిఐ గారు ఎంక్వైరీకి 2 టౌన్ ఎస్ఐ గారిని పంపడం జరిగింది. 2 టౌన్ ఎస్ఐ గారు వచ్చి స్టేడియంకి వచ్చి ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. దాని తర్వాత ఈమె మళ్ళీ మా స్పోర్ట్స్ మినిస్టర్ గారైనటువంటి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని గారిని కలవడము, నా మీద మరియు ఇక్కడికి వచ్చే కొందరు పేరెంట్స్ మీద నిరాధారణమైన ఆరోపణలు చేస్తూ రోజు నన్ను మానసిక క్షోభకు గురి చేస్తుంది. దయచేసి జిల్లా అధికారులందరూ ఈమె మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేయకుండా తగు చర్యలు తీసుకుంటారని చేతులు జోడించి నమస్కరించుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో జబర్దస్త్ టీం సందడి చేసింది. స్థానిక సంజీవనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన TMR 99 వరల్డ్ స్టోర్ ప్రారంభోత్సవానికి ప్రముఖ హాస్య నటులు హాజరయ్యారు. నంద్యాల సంజీవనగర్లో TMR 99 వరల్డ్ స్టోర్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటి, లేడీ గెటప్ వినోద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జ్ఞానేంద్రరావు, రవి, పాండు మరియు నావీతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను రిబ్బన్ కట్ చేసి వారు ప్రారంభించారు. అభిమాన నటులను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ప్రారంభోత్సవ అనంతరం జబర్దస్త్ కళాకారులు అభిమానులతో కలిసి ఆడి పాడారు. తమదైన శైలిలో పంచులతో అలరిస్తూ అక్కడ ఉన్న వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా స్టోర్ యాజమాన్యం మాట్లాడుతూ సామాన్య ప్రజలకు కూడా నాణ్యమైన గృహోపకరణాలు అందించాలనే ఉద్దేశంతో అన్ని రకాల వస్తువులను కేవలం
99 రూపాయలకే అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. హలో అండి, అందరికీ నమస్కారం. నంద్యాల వాసులకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు టుమారో 99 వరల్డ్కి విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది షాపు. దీనిలో ఏ వస్తువైనా 99 రూపాయలకి దొరకడం అనేది చాలా గొప్ప విషయం. అయితే వేరే పరాయి దేశాల్లో అయితే $1 షాపీ అంటారు. మన దగ్గర టుమారో $99 షాపీ అంటున్నారు, 99 వరల్డ్ అంటున్నారు. కాబట్టి మీకు ఇంటికి కావాల్సిన ఏ సామాన్ అయినా ఇక్కడ 99 రూపాయలకి మాత్రమే దొరుకుతుంది. నేను కూడా చూశాను, చాలా బాగున్నాయి. మన ఇంట్లో కొన్ని వస్తువులు ప్రతి షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంటుంది, కొన్ని దొరకవు ఒకసారి. కానీ ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. మీకు ఏదైనా సరే 99 రూపాయలకే మీరు వచ్చి ఒకసారి విజిట్ చేసి మీకు కావాల్సింది కొనుక్కోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ చలాకీ చండి. లవ్ యూ ఆల్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ యువర్ జబర్దస్త్ లీఓ హియర్. సో ఈ రోజు నేనైతే మన నంద్యాలకు రావడం జరిగింది. సో అకేషన్ ఏంటి అనుకుంటారు, మన టీఎంఆర్ 99 వరల్డ్ ప్రారంభోత్సవం రావడం జరిగింది. మన ఇంట్లో వాడేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటున్నాయో, ప్లాస్టిక్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, క్లాత్స్ కానివ్వండి, ప్రతి ఒక్క వస్తువులు కూడా సో నీట్ గా, క్యూట్ గా, స్వీట్ గా 99 రూపీస్ మనకు అందించేసేస్తున్నారు. సో ఒక దోశ తినాలన్నా హెవీ కాస్ట్ పెట్టాల్సి వస్తున్నట్టు ఒక రోజులో 99 రూపాయలకు మన ఇంట్లో కావాల్సిన వస్తువులన్నింటినీ అందించడం చాలా సంతోషకరమైన విషయం. సో మన నంద్యాల ప్రేక్షకులందరికీ అయితే గుడ్ న్యూస్ చెప్పొచ్చు. సో ఎవరికైతే టైం దొరుకుతుందో, సో వీకెండ్స్ అలా టైం తీసుకుని ఒక 1 అవర్ ఇక్కడ టీఎంఆర్ 99 వరల్డ్ స్టోర్ సందర్శిస్తే కనుక మీ ఇంటికి కావాల్సినటువంటి బ్యూటిఫుల్ వస్తువులు అన్నిటి కూడా అతి చౌకగా, అతి త్వరగా మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళవచ్చు. సో ప్లీజ్ డూ విజిట్ టీఎంఆర్ 99 వరల్డ్. హాయ్ హలో అండి, నేను మీ రఘు సింగర్. ఈ రోజు వచ్చేసి టీఎంఆర్ 99 వరల్డ్ అంటే యాక్చువల్గా మన ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు వాడుతూ ఉంటాము. టీఎంఆర్ 99 వరల్డ్ అనేటువంటి ఫ్యామిలీ కర్నూలులో చాలా మంది ఉన్నారు. నంద్యాలకు కొత్తగా వచ్చేసింది. ఇది ఒక 3rd బ్రాంచ్. ఫస్ట్ బ్రాంచ్ చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్, సెకండ్ బ్రాంచ్ గ్రాండ్ సక్సెస్ఫుల్. కేవలం ఆధారం మనం వచ్చేసి టీఎంఆర్ ఫ్యామిలీస్ అందరు. కాబట్టి ఈరోజు 3rd బ్రాంచ్ నంద్యాల ఓపెన్ అయింది. కాబట్టి మీరందరూ విచ్చేసి ఈ ఇంత చక్కటి ఘనవంతమైనటువంటి విజయవంతమైనటువంటి గ్రాండ్ సక్సెస్గా వచ్చేసినటువంటి జబర్దస్త్ చలాకీ చంటి గారికి అండ్ సేమ్ అందరు కూడా టీఎంఆర్ 99 వరల్డ్ ని ఇంత చక్కగా గ్రాండ్ సక్సెస్ఫుల్ గా ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మీ రఘు సింగర్. మన షాప్ పేరు వచ్చేసి టీఎంఆర్ 99 వరల్డ్. గత 5 సంవత్సరాలుగా కర్నూలులో విజయవంతంగా నడుపబడచ్చు. 6వ సంవత్సరము నంద్యాలలో స్టార్ట్ చేయడం జరిగింది. మన షాప్లో ఎన్ని ఐటమ్ వచ్చేసి 99 రూపీస్ అండి. హోమ్ నీడ్స్, టాయ్స్, స్టీలు, గిఫ్ట్ ఐటమ్స్ ఏ ఐటమ్ తీసుకున్న 99 రూపీస్ అండి. మన కాన్సెప్ట్ ఏంటంటే మధ్యతరగతి ప్రజలకు కూడా షాపింగ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చామండి. సో మీరంతా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. రంజాన్ అండ్ ఉగాది పండుగ శుభ సందర్భంగా వస్తున్న ప్రతి కస్టమర్కి అతి తక్కువ రేటులో వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. మరియు 2000 బిల్ చేసిన వాళ్ళకి ఒక వస్తువు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన జబర్దస్త్ టీము చలాకీ చంటి గారిచే షాప్ని చాలా గ్రాండ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. షాప్ అడ్రస్ వచ్చేసి వైపీఆర్ బిల్డింగ్ నియర్ చంద్రరాజ్ ఆర్చ్, సంజీవనగర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మన షాపు. అందరూ తప్పకుండా విజిట్ చేయండి, ఒకసారి షాపింగ్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నంద్యాల పట్టణంలో పారిశ్రామికవేత్త గొల్లా రాజేష్ తన ఉదారతను చాటుకున్నారు. అటు రంజాన్ ఇటు ఉగాది పండుగలను పురస్కరించుకొని పేద కుటుంబాల్లో పండుగ వెలుగులు నింపేందుకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. నేడు నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పేదలకు నిత్యావసర కిట్లను కోఆర్డినేటర్ నూర్ బాషా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోఆర్డినేటర్ నూర్ బాషా మాట్లాడుతూ గొల్లా రాజేష్ నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారని కొనియాడారు. కుల మతాలకు అతీతంగా రంజాన్ మరియు ఉగాది పండుగలను పురస్కరించుకొని పేదలను ఆదుకోవడం అభినందనీయమన్నారు. నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలిసిన ప్రసిద్ధ శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో ఈ నెల 19వ తేదీ నుండి శ్రీరామనవమి మరియు ఉగాది బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్ ఉత్సవాల గోడ పత్రికలు, ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 19వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఈ వేడుకల కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఉగాది పండుగతో మొదలై శ్రీరామనవమి వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో
ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, వాహన సేవలు నిర్వహించనున్నట్లు డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తాదులందరూ ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానం ధర్మకర్తల చైర్మన్గా నేను డాక్టర్ అనిల్ కుమార్ మన ప్రజలకి, మన ఆంజనేయ స్వామి భక్తులందరికీ కూడా తెలియచేయడం ఏమనగా, మనము ఈ ఉగాది శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలని మన దేవస్థానంలో జరుపుకుంటున్నాము. ఈ ఉగాది శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకి మీరందరూ తప్పకుండా విచ్చేసి మన ఆంజనేయ స్వామి దీవెనలు తీసుకోవాల్సిందిగా వినిపిస్తున్నాను. దినము అండ్ మరియు ఉగాది అనేది మన తెలుగు సంస్కృతికి మొట్టమొదటి రోజు కాబట్టి ప్రతి సంవత్సరం మన మొట్టమొదటి రోజు మన స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఆ రోజు పంచాంగ శ్రవణాన్ని కూడా ఏర్పాటు చేయడం అయినది. సాయంత్రం 8 గంటలకు మన యాదవల్లి కార్తికేయ శర్మ గారు ఆ రోజు పంచాంగ శ్రవణాన్ని మన ప్రజలకందరికీ తెలియజేస్తారు. సో దానికి కూడా మీరందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీరామనవమి మనకు శుక్రవారం 27వ తారీఖు ఈ నెల ఉంటుంది. ఆ రోజు తప్పకుండా మన ప్రజలందరూ రాముల వారిని దర్శించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఆ రోజు మన దేవస్థానం నందు సీతారామ కళ్యాణాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు 9:30-10 సమయంలో సీతారామ కళ్యాణాన్ని మన దేవస్థానంలోనే చేస్తున్నాము. ఆ రోజు భక్తులందరూ ఆ సీతారామ కళ్యాణాన్ని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాము. ఆ రోజు సాయంత్రం 5 గంటల నుండి గ్రామోత్సవం కూడా జరుపుతున్నాము. ఓకే, ఈ గ్రామోత్సవంలో మన హనుమాన్ దీక్ష మండలి కమిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రామోత్సవాన్ని కూడా మీరు తప్పకుండా తిలకించవలసిందిగా కోరుకుంటున్నాను. 5 సంవత్సరాల మున్సిపాలిటీల పాలకవర్గ పదవీ కాలం నేటితో ముగిసింది. రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లకు 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. 5 ఏళ్ల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం ఉన్న మేయర్లు, చైర్మన్లు మరియు కౌన్సిలర్ల బాధ్యతలు పూర్తయ్యాయి. ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గం కొలువుదీరే వరకు ప్రభుత్వ మున్సిపల్ శాఖ ప్రత్యేక అధికారులను నియమించనున్నది. మున్సిపాలిటీలకు జాయింట్ కలెక్టర్లు లేదా ఆర్టీఓ స్థాయి అధికారులు బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రస్తుతం పాలకవర్గం లేకపోవడంతో అత్యవసర పనులు మరియు బడ్జెట్ ఆమోదం వంటి అంశాలు ఇప్పుడు ప్రత్యేక అధికారుల సంతకంతోనే జరుగుతాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి వార్డు మెంబర్లు అందుబాటులో లేనందున ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా సచివాలయ సిబ్బందిని లేదా మున్సిపల్ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. వార్డుల విభజన మరియు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ముగిసిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. నేడు నంద్యాల మున్సిపల్ ఆఖరి సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు వారు అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో నంద్యాల పట్టణ అభివృద్ధికి చేసిన కృషి, ప్రజాసేవల గురించి తెలియజేశారు. నంద్యాల మున్సిపాలిటీలో ప్రజలకు సేవలను, పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి అవకాశం కల్పించిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి వైసీపీ కౌన్సిలర్లు ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. Resolved that the municipal administration examine the RDP representation regarding the proposed master plan route behind the municipal office
60 feet and 40 feet road, and Chamkalwa to Kunduban 60 feet and 40 feet road, and prepare feasibility report and necessary proposal, Adhyaksha. అధ్యక్ష, ఈ రెజల్యూషన్ నేను సెకండ్ చేస్తున్నా అధ్యక్ష. బికాస్ మనం నంద్యాల అనేది ఎక్స్పాన్షన్ కు చాలా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రోడ్స్ వైడనింగ్, రోడ్స్ ఎవరన్నా స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు మనము అట్లాంటి ప్రపోజల్స్ తీసుకొని మనం అవి కన్సిడర్ చేసి దానికి ప్లాన్స్ చేసుకొని దాన్ని మనము అజెండాలో చేర్చవలసిందిగా నేను కోరుతున్నా అధ్యక్ష. మాస్టర్ ప్లాన్ కోసము మనం ఇంతకుముందు రైతులు కూడా దీనికి మాకు రోడ్లు వెళ్ళకపోయింది. ఎందుకంటే జిల్లా ఏంటి మన నంద్యాల అంటే మనకు డెవలప్మెంట్ అవసరం. అందుకోసం స్వచ్ఛందంగా ఆర్డీపీ చేయడానికి, ఈ ఆర్డీపీ చేయడానికి ముందు రైతులే వచ్చినారు, మేము ఇస్తాము ఆర్డీపీ చేయండి, రేపు పొద్దున విస్తీర్ణమైన రోడ్లు కావాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఒక మంచి పట్టణంగా మన నంద్యాల జిల్లా తీర్చిదిద్దినందుకు మేము కూడా ప్రజలు ప్లస్ రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇది ఆర్డీపీ ఖచ్చితంగా ఈ అజెండాలో చేసుకొని ఖచ్చితంగా ఆర్డీపీ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణంలో ఇప్పుడు ప్రస్తుతం వెహికల్స్ అయితేనేమి 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఎక్కువైపోయి రోడ్లు చాలా ఇరుకుగా ఉండడంతో, అదే విధంగా మన నంద్యాలలో కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఎక్కువ ఉంది. వాళ్ళకు కూడా ఈ ట్రాఫిక్ వలన అంతరాయం చాలా ఉంది. అందులో భాగంగానే ఏవైనా కానీ మాస్టర్ ప్లాన్ లో కొత్త రోడ్లు ఏమైనా ఉన్నా కానీ, లేదా ఎవరైనా స్వచ్ఛందంగా రోడ్స్ ఇస్తామన్నా కానీ దాన్ని మనము తీసుకుని అజెండాలో పరిచి ఓకే చేసి ఇంప్లిమెంట్ తొందరగా దాన్ని డెవలప్ చేయడం కానీ ఎంత అవసరం ఉందని నేను కోరుకుంటూ, మాస్టర్ ప్లాన్ రోడ్ విషయంలో ముఖ్య విషయం ఏంటంటే ల్యాండ్ ఓనర్స్ మరియు ఫార్మర్స్ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆర్డీపీ చేయమని అడుగుతున్నారు అధ్యక్ష. డెవలప్మెంట్ కోసము ప్రజలు ముందుకు రావడం చాలా మంచి విషయము. కావున ఈ రిప్రజెంటేషన్ ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు ఎగ్జామినేషన్ చేయవలసిందిగా మా తరపు నుంచి కూడా కోరుకుంటున్నాము. నంద్యాలలో ఫ్లోటింగ్ అబౌవ్ 3 lakhs వరకు ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఉన్నవారు అట్టనే ఉన్నాయి, చూస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు కొత్త రోడ్ అంటే కొత్త కాలనీ పెరగాలంటే మనం మాస్టర్ ప్లాన్ ఉన్న రోడ్ ను ఆర్డీపీ చేస్తే చాలా బాగుంటది, ఫ్యూచర్ నంద్యాల బాగుంటది. ఇది మన లాస్ట్ మీటింగ్ కాబట్టి మళ్ళీ మనం గడిగడి రాలేము, అడగలేము. కాబట్టి ఈ మీటింగ్ లోనే దయచేసి మీ ద్వారా ఈ మీటింగ్ లో అజెండాని పెట్టింది మీటింగ్ ఎక్కించి దీనికి పర్పస్ పాస్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అధ్యక్ష. తోటి కౌన్సిలర్స్ ల వాదన నేను కూడా ఏకీభవిస్తున్నాను అధ్యక్ష. అక్కడ రోడ్ వస్తే చాలా ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే రైతులు కూడా ముందుకు వస్తున్నారు వాళ్ళ ల్యాండ్ ఇవ్వడానికి కూడా. అందుకనేసి మీ ద్వారా నేను కమిషనర్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకుని మొట్టమొదటిసారిగా ఈ కౌన్సిల్లో ఈ అంశాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష. ముఖ్యంగా గతంలో ఇదే సభలో మనం చాలా మార్లు రోడ్ల విస్తరణ గురించి కానీ నూతన రోడ్లను ఐడెంటిఫై చేసి మున్సిపల్ పరిధిలో వేయాలనేటువంటి అంశాన్ని కూడా చాలా మార్లు చర్చించినాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు తమీం గారైతేనేమి ఇతర సభ్యులు చెప్పినట్లుగా నంద్యాల విస్తృన్నటువంటి క్రమంలో రోడ్ల యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఈ యొక్క రోడ్లు ఈ కౌన్సిల్లోనే టేబుల్ అజెండాగా కానీ లేకుంటే మినిట్స్ లో కానీ మా యొక్క సహచర కౌన్సిల్ సభ్యులు సలాముల్లా గారు చెప్పినట్లుగా చేసి పట్టణ ప్రజలకి సౌకర్యవంతంగా తీసుకురావాలని, ముఖ్యంగా ఇలాంటి రోడ్లు వేయటం వల్ల భవిష్యత్తులో రింగ్ రోడ్ ఏదైతే వేయబోతా ఉన్నారో దానికి కూడా అనుసంధానం అవుతాయని చెప్పేసి కూడా మీ ద్వారా అధికారులకు తెలియజేస్తూ ఈ అంశాన్ని ఇక్కడే ఈ రోజే కంప్లీట్ చేస్తారని చెప్పేసి సభ్యులందరి పక్షాన కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష. మన నంద్యాల పట్టణ అభివృద్ధికి ఇంతమంది గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరూ ఆర్డీపీ గురించి ఏదైతే అడుగుతున్నారో ఇక్కడ చర్చలో జరిగిన ప్రతి విషయాన్ని తప్పకుండా నేను ప్రజల దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి తప్పకుండా ఏదైతే ప్రొసీజర్ ఉందో దాన్ని తప్పకుండా పాటిస్తానండి. నా వాటికి సంబంధించినది కూడా అధ్యక్ష, వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి ఆర్కే కలర్ ల్యాబ్ వరకు మరి 15 ఫైనాన్స్ లో పెడతామని చెప్పారు. టేబుల్ ఎజెండాకి వచ్చిందన్నారు, టేబుల్ ఎజెండా కనిపించట్లేదు ఎక్కడ. మరి 15th ఫైనాన్స్ అమౌంట్ ఇంకా మనకు అప్రూవ్ కాలేదండి. దయచేసి అధ్యక్ష, నేను కౌన్సిల్ లో అడిగాను అధ్యక్ష. మా వార్డులో పర్మనెంట్ ఎంప్లాయీ ఒకరు చనిపోయాడు అధ్యక్ష. చనిపోయి లేడీస్ అధ్యక్ష వాళ్ళకి తీసుకుంటామన్నారు అధ్యక్ష, తీసుకోలేదు అధ్యక్ష. అది ఎప్పుడు తీసుకుంటారు అధ్యక్ష? వాళ్ళకి ఏమన్నా మా కౌన్సిల్ ఎంత తీసుకుంటారా? ఎట్లా? మా వార్డులో వర్కర్లు కూడా లేరు అధ్యక్ష. ఆ వర్కర్ చనిపోయినాడు, ఇంకా వేరే వర్కర్లు కూడా పెట్టలేదు అధ్యక్ష. దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా వీలైన త్వరగా క్లియర్ అయ్యే విధంగా నేనైతే చర్యలు అయితే తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తాను. మున్సిపల్ అధికారులకు, ఉద్యోగస్తులకు నా వరకు అధ్యక్ష
నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నా వరకు అధ్యక్ష మనస్ఫూర్తిగా అందరూ సహకరించినారు. నేను అన్ని పనులు సవ్యంగా చేసుకోగలిగినాను ఈ 5 ఏళ్లలో. ఈ 5 ఏళ్లలో నాకు సహకరించినందుకు వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా 2021 ఎన్నికల్లో గౌరవ శాసనసభ్యులు నాడు శిల్పాము రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సమర్థ నాయకత్వం కింద ఈ కౌన్సిల్ 37 మంది కౌన్సిల్ సభ్యులతో ఏర్పడింది అధ్యక్ష. అదేవిధంగా వారికి తోడుగా 3 కోఆప్షన్ సభ్యులు, 40 అధ్యక్ష, మరి ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు అధ్యక్ష. సో 43 మందితో ఈ సభ ఏర్పడితే నాటి నుంచి నేటి వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో అధ్యక్ష మన మున్సిపాలిటీ నంద్యాల పట్టణ ప్రజలకు మనకిచ్చినటువంటి అవకాశాన్ని తీసుకొని ముఖ్యంగా మొట్టమొదటిగా మనం మంచినీటి సౌకర్యాన్ని అధ్యక్ష ఇదే కౌన్సిల్లో 3 సంవత్సరాల కిందట చాలా మంది సభ్యులు నీరు సరిగా రావడం లేదు, సమయానికి రావడం లేదు అనేటువంటి ఒక వర్డింగ్ ఇక్కడ మనం విన్నాం అధ్యక్ష. సభ్యుల యొక్క ప్రజల యొక్క అసహనాన్ని వారు ఇక్కడ చెప్పారు అధ్యక్ష. ఆ క్రమంలో అమృత్ ఫేజ్ 2ను కంప్లీట్ చేసుకోగలిగి విపిఆర్ నుంచి వెలుగూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి అండర్ గ్రౌండ్ వాటర్ తెచ్చుకొని మనం పట్టణ ప్రజలకి ఇచ్చుకోగలిగాం అధ్యక్ష. ఈ యొక్క కార్యక్రమం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి నాయకత్వాన కంప్లీట్ అయింది మన కౌన్సిల్ అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు నాడు ఉన్నటువంటి శాసనసభ్యుల అధ్యక్ష రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు విద్యకు వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ 5 అర్బన్ సెంటర్లు మన నంద్యాల పట్టణంలో నిర్మాణం చేయించాడు అధ్యక్ష. అది కూడా మున్సిపల్ సైట్లు మనం వాటికి ఇస్తే వాటి ద్వారా ఇచ్చారు అధ్యక్ష. అవి కరోనా టైంలో కానీ తర్వాత కానీ ప్రజలకు మంచి సర్వీసెస్ ఇచ్చాయి అధ్యక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే మన కౌన్సిల్ పీరియడ్ లో మనం చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు దగ్గరయ్యేటటువంటివి చేశామని చెప్పేసి కూడా తెలియజేస్తూ అధ్యక్ష 5 సంవత్సరాల నుంచి ఈ మున్సిపాలిటీలో ఎంతో దిగ్విజయంగా మున్సిపాలిటీ నడిపించినటువంటి చైర్పర్సన్ గారికి, అదేవిధంగా నాకు ఇక్కడ మాట్లాడే అవకాశాన్ని ఒక కౌన్సిలర్ స్థానాన్ని నాకు అందించినటువంటి నా 6వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా నాకు కౌన్సిలర్ గా నిర్ణయించేందుకు ఒక సీట్ ఇచ్చినటువంటి మా అన్న శిల్పా రవిచంద్రకి నేను ప్రత్యేకతలు తెలుపుతున్నాను. ఈ 5 ఏళ్లలో 6వ వార్డుకు ఎంతో అభివృద్ధి పనులు మీ వల్ల నాకు జరిగాయి. ప్రజలకు చాలా మంచి కార్యక్రమాలు చేశాము. 2021లో కౌన్సిలర్ గా పదవి ప్రమాణం చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు పదవి కాలం పూర్తి చేసుకున్నందుకు బాధగా ఉన్న ఒకవైపు, అలాగే ఈ 5 సంవత్సరాల్లో మరి మా వార్డులో సమస్యలు అయితేనేమి, మా ప్రజలకు కలిగిన ఇబ్బందులను అయితేనేమి కౌన్సిల్ దృష్టికి తీసుకొని వచ్చి మరి వాటి పరిష్కారానికి నేను నా పూర్తి సహాయ సహకారాలను అందించానని, నేను ఈ సందర్భంగా సంతృప్తికరంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. మా గురువులు, మా తండ్రి సమానులు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు, అలాగే వారి కుటుంబం, వారి శిల్పా కుటుంబం వారి అండదండలతోనే మేము ఎన్నిసార్లు ఈ కౌన్సిల్ కు రావటం జరిగింది. 3 సార్లు మా కుటుంబానికి టికెట్ ఇచ్చి ప్రోత్సహించినందుకు ముందుగా వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2005 నుండి మరి ఒకసారి కాంగ్రెస్ లో, ఒకసారి టీడీపీలో, ఒకసారి వైసీపీలో కౌన్సిలర్ గా ఏ పార్టీలో గెలిచినప్పటికీ మరి మేము శిల్పా వారి వెంటనే ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకు సంతోషంగా గర్వపడుతున్నాను. సంతృప్తికరంగా అందరూ సహకరించినందుకు చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి మరియు తోటి గౌరవ సభ్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కౌన్సిల్ తో నాకు ఇప్పటిది కాదు అధ్యక్ష, దాదాపు 15 years కౌన్సిల్ లో ఉన్నా. నేను 2005 అట్ ద ఏజ్ ఆఫ్ 26 నేను 2005 లో ఫస్ట్ ఏ పొలిటికల్ నాలెడ్జ్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మా గౌరవ సభ్యులు, అప్పట్లో గౌరవ ఎమ్మెల్యే గారు, మా నాయకులు, పూజలు, పెద్దలు నమ్మి ఈ కౌన్సిల్ కి నచ్చే పట్టుకొని తీసుకురావడం జరిగింది. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 3 కౌన్సిల్ వరుసగా ఉన్నా. బట్ ప్రతి కౌన్సిల్ నుంచి ఏదో ఒకటైతే నేర్చుకుని వెళ్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా, ఏ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా, ఆ రోజు నేను నమ్మి నన్ను కౌన్సిల్ పంపించిన నా గురువులు
శిల్పామోహన్ రెడ్డి గారికి. ఆయన 10 సంవత్సరాలు నడిపిస్తే నేను 20 years రాజకీయంలో ఉంటే 15 years ఈ కౌన్సిల్ తో నాకు అనుబంధం ఉంది అధ్యక్ష. ఇంతవరకు మా చేయి పట్టుకొని నడిపించిన మా గురువు శిల్పామోహన్ రెడ్డి గారికి, అంతేకాకుండా మా అన్న రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, అక్క నాగ నరసింహారెడ్డి గారికి హృదయపూర్తిగా పాదాభివందనం చేస్తున్నాం. అంతేకాకుండా మిగిలిన ఇంత లైఫ్ ఇచ్చిన వాళ్ళకు ఇంకా మళ్ళీ రాజకీయాల్లో వస్తామని తెలియదు కానీ ప్రాణం ఉన్నంత వరకు శిల్ప కుటుంబంతో నడుస్తామని ఇంతవరకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మా 3వ వార్డు ప్రజలకు ఈ 5 సంవత్సరాలు నాకు పదవిని అలంకరించి వాళ్ళు నాకు గెలిపించుకొని ఈ రోజు నాకు మున్సిపాలిటీకి పంపించడము, నేను వాళ్ళు కోరినట్టునే వాళ్ళ యొక్క రోడ్లు కానీ ఏదైనా పనులు కానీ చేయడం జరిగింది మన వార్డు ప్రజలకు. నిజంగా మా యొక్క 3వ వార్డు ప్రజలకు వాళ్లకు నేను జీవితంలో మరవలేనిది అధ్యాయం ఇది. ఈ రోజు చివరి మా కౌన్సిలింగ్ 5 ఏళ్లు పూర్తి చేసుకుని ఈ రోజు గర్వపడుతున్నాను. ఎందుకంటే నా వార్డు ప్రజలకు మా యొక్క నాయకత్వంలో మా శిల్పామోహన్ రెడ్డి వాళ్ళ యొక్క తనయుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో మేము పనిచేసినందుకు, అలాగే ఎంతో అభివృద్ధి పథంలో మన వార్డును నడిపించినందుకు, మన యువ నాయకుల నాయకత్వంలో మనము పనిచేసినాము. నంద్యాల నియోజకవర్గం నుంచి మంచి అభివృద్ధి పథంలో నడిపించినారు. ఈ కౌన్సిల్ ఛానల్ నాకు సపోర్ట్ చేసింది, అందుని బట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అధ్యక్ష. నాన్న ఫస్ట్ ఈ ఫియర్ లేకుండా చేసిందంటే శిల్ప రవి అన్ననే. సో అందరిలో మాట్లాడడానికి నాకు ఫస్ట్ సపోర్ట్ చేసింది. నేను ఇండివిజువల్ గా నాకు టైం ఇచ్చి ఫస్ట్ రైస్ యువర్ వాయిస్ అని నాకు సపోర్ట్ చేసింది అన్న శిల్ప రవి అన్న గారికి. అదేవిధంగా నాగని మేడం చాలా సపోర్ట్ చేశారు అధ్యక్ష. సో అందుని బట్టి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చేస్తున్నాను. అండ్ రవి అన్నకి శిల్ప మేడం గారికి నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటా అధ్యక్ష. వీళ్ళని నాలో ఇంత ధైర్యం ఉందని నాకు రైస్ చేయించింది వాళ్ళిద్దరే. సో అండ్ అదే విధంగా నాకు సీట్ ఇచ్చి యాజ్ ఎ కౌన్సిలర్ గా చిన్నదాన్నైనా ఇంత మందిలో నిల్చోబెట్టిన శిల్పామోహన్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈ రోజు ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నానంటే దానికి కారణం మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరియు మాజీ మంత్రి వర్యులు శ్రీ శిల్పామోహన్ రెడ్డి గారు, మరియు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, మరియు మాజీ సుబ్బారెడ్డి కౌన్సిలర్ గారు, మరియు నాణ్యత గారికి నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, మున్సిపల్ లో ప్రతి ఒక్కరికి, ఈ మున్సిపాలిటీలో సేవ చేసే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరి అంటే వాళ్ళ యొక్క నాకు తెలియదు కాబట్టి అదే విధంగా శిల్పామోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు సీట్ ఇచ్చి గెలిపించి మమ్మల్ని 19వ వార్డుకు కౌన్సిలర్ గా ఫస్ట్ 19వ వార్డు కౌన్సిలర్ మున్సిపాలిటీలో కలిసింది. దానికి మా శ్రీరామ గారికి ఎంతో పట్టుదలతో రవికిషోర్ రెడ్డి, శిల్పామోహన్ రెడ్డి గారితో ఎంతో పట్టుబట్టి సీటు సంపాదించుకున్నాడు. ఆ నమ్మకంతో బాగా పనిచేస్తాడు అని చెప్పి వాళ్ళు కూడా ఆ నమ్మకంతో సీట్ ఇచ్చినారు. ఇచ్చినందుకు వార్డు ప్రజలందరూ కూడా ఎంతో సేవ చేసే అదృష్టం భాగ్యం కలిగింది. ఈ సీట్లో కూర్చోేందుకు శిల్పమ్మకు ఎమ్మెల్యే గారికి సభలకు ధన్యవాదాలు. నా వార్డు అసలు రవణ ఎన్ని పనులు చేసినాడు, సత్వరాలు కట్టినాడు, ప్రభుత్వం కట్టినాడు, కంటైనర్ కట్టినాడు, రోడ్డు వేసినాడు, అన్ని చేసినాడు. కొంచెం ఇది నాకు బోర్ వేయాలని అడుగుతున్నాను. శ్రీదేవి గారిని రోడ్డు ఇది అదొక్కటి వేయాలని ఎప్పటికీ శిల్పన్న వాళ్ళ అంత ఇస్తాను. ఎప్పటికీ వాళ్ళ సహాయ సహకారం నాకు ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు. దేవనూరులో మా శిల్పామోహన్ రెడ్డి నాకు టికెట్ ఇచ్చేందుకు నేను కౌన్సిలర్ అయిన తర్వాత వాటిలో నీళ్ళ చుక్క లేకుండా నేను దేవనగర్లో, అలాంటిది ఈ పొద్దు నీళ్లు వద్దంటే నీళ్ళు వస్తున్నాయి, నీళ్లు వద్దంటే ఇంకెత్తు నీళ్ళు పట్టలేదు. అటువంటి సేవ చేసినాడు శిల్పామోహన్ రెడ్డి. నాకు టికెట్ ఇచ్చేందుకు ఆయనకు రుణం తీసుకోవాలని చెప్పి ఎంతో మేము రేపని ఉన్నాం. మా రాజకీయం 70 సంవత్సరాల నుంచి ఉంది అధ్యక్ష. మా రాజకీయాలు మా తాతయ్య మా భర్తైనటువంటి లక్ష్మీనారాయణ జయజ్ఞాన గారి నుంచి 70 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నారు. ఆ రాజకీయంలో ఎవరు తగ్గకుండా మా చిన్ననాన్న గారు వాళ్ళ తరఫున నా భర్త తర్వాత నేను వరుసగా ఈ రాజకీయాలలో పాల్గొంటున్నాము.
ఆ ప్రజలందరూ మా రోజాకుంట ప్రజలు అన్న పంగన్నలు ఉండాలి, నువ్వు మా ఊరికి ఎంతో ప్రజలకు సేవ చేస్తున్నావు, మాకు బాగా ఉండి చేపియాలన్నా నువ్వు ప్రతి ఒక్కరు పొద్దున లేచిన నుంచి కూడా అన్న అన్న అని వార్డు ప్రజలందరూ తిరుగుతున్నారు. బాగా చూస్తారు మా వార్డులంతా, మమ్మల్ని నిలబెట్టి గెలిపించి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు మా వార్డు ప్రజలు. ఈ శిల్పా మోహన్ రెడ్డి పెద్ద ఆయన శిల్పా మోహన్ రెడ్డి అన్న, తర్వాత శిల్పా రవికిషోర్ రెడ్డి రవన్న నాయనక్క అందరూ మాకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించి రవెన్నలకు మరీ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ మాకు టికెట్ ఇచ్చి ఇంకా ప్రోత్సహించినందుకు వాళ్ళ కుటుంబము వాళ్ళ పిల్లలు అందరు చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అధ్యక్ష, నాది 38వ వార్డు అధ్యక్ష. మాకు 2006లో మాకు వైఎస్ఆర్ నగర్ ఏర్పడింది అధ్యక్ష. శిల్పారావు రెడ్డి గారు శాఖ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. అప్పుడు వైఎస్ఆర్ నగర్ లో ఫ్లాట్లు కావాలని కొంతమంది సంప్రదించాలని అక్కడికి వచ్చి చూసి ఆ వైఎస్ఆర్ నగర్ ఏర్పాటు జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మేము 2021లో నన్ను ఎన్నుకోవడం జరిగింది అధ్యక్ష. అందుకని నేను శిల్పారావు రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. శిల్పారావు రెడ్డి గారికి అలాగే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మా వార్డులో 11 కోట్లు శాంక్షన్ అయింది అధ్యక్ష. ఇప్పుడు 9 కోట్లు పని జరిగింది అధ్యక్ష. ఇంకా 2 కోట్లు జరగాల్సిందిగా ఉంది అధ్యక్ష. శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, నాగిని మేడం గారికి అందరికి ధన్యవాదాలు, నమస్కారం, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ లోను తెలుగుదేశంలోను సోపాలపిల్లి లక్ష్మీదేవి గారు చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే మా ఆయన కిరణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మన మాజీ ఎమ్మెల్యే శ్రీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు దయచేసి ఆయన ఎంత సేవ చేశారో నంద్యాల పట్టణానికి అందరికీ తెలుసు. కరోనా టైంలో ఆయన ఫ్యామిలీని వదిలేసి వచ్చి ఇక్కడ సేవ చేయడం జరిగింది అధ్యక్ష. వ్యాక్సిన్స్ అందించే విషయంలో గానీ నేను కౌన్సిలర్ గా రావడం ఇదే మొదటిసారి అధ్యక్ష. నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంది. నన్ను ఒక కౌన్సిలర్ గా నేను వార్డుకు అభివృద్ధి చేయడంలో సహకరించిన శ్రీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, అలాగే నాగిని నరసింహారెడ్డి గారికి, మన మంత్రివర్యులు శ్రీ శిల్పామోహన్ రెడ్డి గారికి నంద్యాల పట్టణ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మన రాజకీయ గురువు అయిన శిల్పామోహన్ రెడ్డి గారికి, మన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ఈ రోజు మేము కౌన్సిలింగ్ రావడం కారణం వాళ్ళు ఈ రోజు మాకు టికెట్ ఇచ్చేందుకు ఈ స్థానంలో వచ్చి కూర్చున్నాము. కానీ అధ్యక్ష, మా ఒకటే కోరిక, మా తల్లి కోరిక ఉండింది, నేను కౌన్సిలర్ కావాలని. ఆ కోరిక కూడా అయిపోయింది. మనకు మా వార్డు ప్రజలు మా చేసిన వర్కులు, మా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసిన వర్క్, మాజీ ఎమ్మెల్యే గారు మా వార్డులో చేసిన వర్కులు ఎవరు కూడా చేయలేదు. అట్లాంటి వర్కులు చేసినారు. ఎందుకంటే సందు 3 అడుగుల సందుకు కూడా ఆయన సొంతంగా చూసి ఆ వార్డులో మిషన్లతో కలపడం కూడా రాదు, యాన్లో కలుపుకొని బండ్లలో కలుపుకొని వచ్చిన రోడ్లు ఉన్నాయి మా వార్డులో. ఒక్క రోడ్డు కూడా లేదనే ప్రసక్తే లేదు. మా రవిచంద్ర కిషోర్ గారు చేసిన పనులు మా వార్డు చాలా రుణపడి ఉన్నాయి. మా వార్డు ప్రజలు కూడా చాలా రుణపడి ఉన్నాము. ముఖ్యంగా ఈ రోజు చివరి రోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. నాకు నల్గొండ ప్రజలు సహకరించి నాకు ఓటేసి గెలిపించి కౌన్సిల్ మీటింగ్ పంపించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా రాజకీయ గురువులు శ్రీ మాజీ మంత్రి వర్యులు శ్రీ శిల్పామోహన్ రెడ్డి గారు మరియు మన మాజీ శాసనసభ్యులు శ్రీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, ఇద్దరికి కూడా నేను నా జన్మలో ఉన్నప్పుడు ఉంటాను. ఎందుకంటే నాకు మా 5వ వార్డు కౌన్సిలర్ సీట్ ఇచ్చి దగ్గరుండి నన్ను దయచేసి అందరూ కూర్చోండి. అదేవిధంగా మా 5వ వార్డు ప్రజలు నన్ను ఓటేసి నన్ను గెలిపించినందుకు వారికి కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా రాజకీయ గురువు శిల్పామోహన్ రెడ్డి గారికి మరియు మన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవన్న గారికి, ఎందుకంటే నేను చాలా వాళ్ళకు రుణపడి ఉన్నాను మేడం. ఎందుకంటే నేను 2014 నుంచి కౌన్సిలర్ అధ్యక్ష, దాదాపుగా 10 సంవత్సరాల అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క ఫారూక్ నగర్ ప్రజలకు మరియు ఉప్పరపేట ప్రజలకు వాళ్ళకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను అధ్యక్ష. ఎందుకంటే నాకు 2 సార్లు వాళ్ళు మాకు ఆయన ఛాన్స్ ఇస్తే మాకు 2 సార్లు గెలిపించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మాది 8వ వార్డు అధ్యక్ష. రాజకీయం అంటే కూడా తెలియని నాకు ఈ 5 సంవత్సరాలలో రాజకీయం అంటే ఏంది, ఇక్కడున్న సీనియర్లు నాతోటి సమానులైన వీళ్ళందరితో పాటు
కొన్ని తెలియనటువంటి విషయాలను కూడా నేను ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం జరిగింది. నేను నా వార్డులో పుట్టి పెరిగి మళ్ళీ ఆ వార్డుగా నేను కౌన్సిలర్ గా ఎన్నుకోవడం, ఏకగ్రీవంగా ఎన్నికై నన్ను గెలిపించినటువంటి శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారికి మరియు వాళ్ళ తనయుడైన శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి నా తరపు నుంచి మరియు నా వార్డు ప్రజల తరపు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, 5 ఏళ్ళు పూర్తి చేసుకుని కౌన్సిల్లో నేను భాగస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నాకు సహకరించిన మున్సిపల్ అధికారులు, నా తోటి కౌన్సిలర్లు అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు నేను కౌన్సిలర్ గా ఇక్కడ ఉండడానికి నాకు సహకరించిన మన ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి గారికి, వారి తనయుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము మా వార్డు ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో చేయడానికి కూడా సహకరించిన మా మాజీ ఎమ్మెల్యే గారు, చైర్పర్సన్ గారికి, అధికారులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సభకు నమస్కారం. ఉగాది రంజాన్ శుభాకాంక్షలు. నాతోటి అందరి కౌన్సిలర్లకు అందరికి నమస్కారం. శిల్పన్నకు, రవన్నకు అందరికి నమస్కారం. నాకు యాజ్ ఏ కోఆప్షన్ మెంబర్ గా ఫస్ట్ ఆయన సెలెక్ట్ చేసి తర్వాత నేను శిల్పా మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉన్నాను. ఎందుకంటే నాకు ఈ వయసులో కూడా ఆయన గుర్తించి ఈయన సేవ చేయగలడు, ఈయన అడ్వైస్ చేయగలడు కాబట్టి నాకు తగిన పోస్ట్ ఇచ్చారు. ముందుకు వాళ్ళు కూడా థ్యాంక్స్. నంద్యాల పట్టణ చరిత్రలో 125 సంవత్సరాల చరిత్రలో ఫస్ట్ మైనార్టీ లీడర్ గా నన్ను ఎన్నిక చేసినటువంటి మా రాజకీయ గురువు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారికి మరియు వాళ్ళ తనయుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను ఇక్కడి వరకు వచ్చేలా కృషి చేసి ప్రోత్సహించినటువంటి నా తల్లిదండ్రులకు, నా భర్తకి మరియు నా అత్తమామకి, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఒక కౌన్సిలర్ గా నిజంగా మనం ఇక్కడికి వచ్చాము అని అంటే ముఖ్యంగా మన వార్డు ప్రజలు మన మీద నమ్మకంతో ఇక్కడి వరకు మన ఓట్లేసి గెలిపించి ఇక్కడి వరకు పంపించారు. దానికి మనము ఎప్పుడు వార్డు ప్రజలకు గానీ రుణపడి ఉండాలి. 29వ వార్డు ప్రజలందరికీ, అలాగే ఓడినా గెలిచినా ఎప్పుడు నా వెంటుంది నా శ్రేయోభిలాషులందరికీ, ఏదైతే కార్యకర్తలు అది అని చెప్పకుండా వాళ్ళు నిజంగా మా శ్రేయోభిలాషులు, మా వెన్నుంటి మమ్మల్ని గెలిపించే వరకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మా గురువు గారైనటువంటి శిల్పా మోహన్ రెడ్డి గారు గాని, రవికిషోర్ గారు గాని తెలియజేసింది ఏంటి అని అంటే, ముఖ్యంగా వచ్చిన ఎవరైనా సరే సమస్యతో మన కాడికి వచ్చినప్పుడు ఓపికగా విని వాళ్ళకు మనము తీర్చగలిగితే వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోలేరు, గుర్తు పెట్టుకుంటారు అని మాకు వివరించి ఇక్కడ పంపించడం జరిగింది. దాని ప్రకారమే ఎవరైతే మన దగ్గరికి వచ్చారో వాళ్ళందరికీ వాళ్ళ కాల్స్ ఇది జరుగుతుంది, ఇది జరగలేదు, ఎన్ని జరగలేదో కానీ కారణాలు చెప్పి మరి పంపించగలిగామని సంతోషంగా తెలియజేసుకుంటూ, నాకు ఎల్లవేళ్ళ తమ కుటుంబ సభ్యులుగా భావించి నాకు ఆశీర్వదించిన నంద్యాల పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 5 సంవత్సరాలు అధికారులు, అనధికారులు కలిసి ఈ నంద్యాల అభివృద్ధి సంక్షేమ నావను చేయటంలో ఎన్నో ఉత్థాన పత్థానములు ఎదుర్కొంటారు. ప్రధానమైనటువంటి అంశము కరోనా అంశం. దాన్ని పార్టీలకు అతీతంగా చేయగలిగారు. అధికారి పిహెచ్ వర్కరా, మున్సిపల్ కమిషనరా ఈ మధ్యలో అనేటువంటి భేదం లేకుండా ఈ మున్సిపాలిటీ అందించినటువంటి సేవలు వెలకట్టలేనివి, ఎనలేనివి. అందువల్లనే ఈ నంద్యాల పట్టణ పరిసర టౌన్ కావచ్చు, పరిసర ప్రాంతాలు కావచ్చు, మృత్యువాత పడిన వాళ్ళు తక్కువ ఉన్నారు. కావాలంటే ఇంకా లెక్కలు చూస్తే తెలుస్తుంది. దానికి మన మున్సిపాలిటీ పిహెచ్ వర్కర్స్ వెలకట్టలేము వాళ్ళ సేవలను. వల్ల వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.